యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తమ్మా ఈ టాబ్లెట్స్ వేసుకోండి. అబ్బా నాకెందుకే ఈ టాబ్లెట్స్? అత్తమ్మా గివి బీపీ టాబ్లెట్స్, నడు నొప్పి కావు. ఏవి తప్పినా ఇవి తప్పేలా లేవుగా. ఇవ్వు. శ్రీవల్లి, వాడికి ఏం కావాలో చూసావా? ఆయనకి తెలియకుండా నేను అన్నీ చూసుకుంటున్నా అత్తమ్మా. సరే, కాస్త కాఫీ తెచ్చివ్వవే, నాకు తలనొప్పిగా ఉంది. గట్లనే అత్తమ్మా. నాన్న సామ్రాట్. పెదనాన్న బ్రేక్ఫాస్ట్ చేశారా? నేను ఇక్కడికి వచ్చింది తినడానికో తాగడానికో కాదు నాన్న, నీ బాగోగులు చూడటానికి. అబ్బో, నువ్వేంటి వాడి బాగోగులు చూసేది, దయ్యమోహోడా? నాకు తెలుసు కదా పెదనాన్న నువ్వేంటో. నువ్వెప్పుడు నా గురించి ఆలోచిస్తావు, నా మంచి కోరుకుంటావు. ఏంటో ఏదో నా మీద నీకున్న నమ్మకం అలాంటిది. చెల్లి, ఇప్పుడు డబ్బులు అడుగుతాడు చూడు. ఆఫీస్కి వెళ్తున్నావా నాన్న? అవును పెదనాన్న. ఏం లేదు ఏం లేదు. మళ్ళీ ఎప్పుడొస్తావు బంగారం? ఈవినింగ్ అవుతుంది పెదనాన్న. ఓ, ఏదో అడగాలనుకుంటున్నావు, ఏంటి? వద్దులేనన్నా. నా దగ్గర మీకు మొహమాటం ఏంటి? అడుగు. వద్దంటున్నారు కదా నాన్న. వదిలే, పైగా ఏం లేదంటున్నారు. నువ్వు వెళ్ళు. ఉంది ఉంది మరదలమ్మా. చెప్పేదనాన్న. ఇవాళ నా బ్యాంకుకి సెలవంట. 1,00,000 రూపాయలుంటే. ₹1,00,000 అంటే యాక్చువల్లీ నేను హైదరాబాదులో. పెదనాన్న, నేను నిన్ను వివరణ అడిగానా? ₹1,00,000 అన్నాను, అంతే. ₹1,00,000 కొంచెం అర్జెంటు. వీడొచ్చిందే వాడి దగ్గర డబ్బులు నొక్కేయటానికి భవానీ. ఇదిగో పెదనాన్న, 1,00,000 చెక్. ఓకే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. ఇదిగో కేర్ టేకరు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, జ్యూస్ తీసుకురా. నేను తెస్తానండి. అక్కర్లేదు, కేర్ టేకరే ఇవ్వాలి. రెడీగా ఉంది అంకుల్ సార్, ఇప్పుడే తెస్తాను. ఆగో, రెడీగా ఉందా? అయితే జ్యూస్ అక్కర్లేదు, కాఫీ కావాలి. తెస్తాను అంకుల్ సార్. నాకు నీ చేతుల్లో ఉన్న కాఫీయే కావాలి. అలాగే అంకుల్ సార్. చెప్తాను సంగతి. ఇదిగోండి అంకుల్స్. అమ్మో, నా చెక్కు.
ఫు 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 అమ్మో అయ్యో నా చెక్కు నా చెక్కు నా చెక్కు నా చెక్కు నా చెక్కు ఫు 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 సారీ అంకుల్ సార్, నేను చూసుకోలేదు అంకుల్ సార్. అసలు బుద్ధుందా నీకు? ఈ చెక్కు నాకు ఎంత అవసరమో తెలుసా? కాఫీ కావాలన్నారు అంకుల్ సార్, అదే కాఫీ కావాలన్నారు. హడావిడిలో అలా జరిగిపోయింది అంకుల్ సార్. తనేమైనా కావాలని చేసిందా ఏంటి? ఏదో చేయి జారింది, నువ్వే జాగ్రత్తగా పట్టుకోవాలి కదా. ఏమైంది? ఆ, అబ్బాయి చెక్ ఇచ్చాడులేండి. 1,00,000 రూపాయలు. అపర్ణ కాఫీ ఒలకపోసింది. చెక్కు మీద అయ్యో అన్నయ్య, ఎలా ఇప్పుడు? ఇంకో చెక్ రాసి పెడతాడులే. ఆ, రాయించుకో అన్నయ్య. సామ్రాట్ సార్ లేరు కదా అంకుల్ సార్. రాయించుకుంటా రాయించుకుంటా. ఆ, సంతకం చెరిగిపోకుండా ఉన్నా ఎండలో పెట్టుకుని అయినా క్యాచ్ చేసుకునేవాడిని. నా కోడలు బంగారం. ఏం చెల్లి, నీ కోడలా? కోడలు కోడలు అన్నానా? నా కోడలు బంగారం అని ఒక సీరియల్ ఉంది, అది చూసావా అని అడిగాను. ఆగండమ్మా, ఆగండి, తోసుకోకండి, ఆగండమ్మా. అరే అరే అరే, తోయకండి అమ్మా, నెమ్మదిగా రండి. మహిళా మనులకు విజ్ఞప్తి, మీరు బంపర్ ట్రోలో సభ్యులు కావాలంటే ఇక్కడున్న ఐటమ్స్ సొంతం చేసుకోవాలంటే ఒక్కొక్కరు 10,000 రూపాయల బట్టలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కూపన్ నంబర్ ఇస్తాం. ఆ నంబర్ లక్కీ డ్రాలో ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ మీదే అయితే ఫ్రిడ్జ్, కలర్ టీవీ, వాషింగ్ మెషిన్, డియర్ లేడీస్, ఇప్పుడు మరికొద్ది సేపట్ల లక్కీ డ్రా తీయబడుతుంది. మహిళా మండలారా రాండ్రి, ఇవాళ ఇంత మందిలా ఎవరు అదృష్టవంతులో ఇప్పుడే తేలిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న పాపతోటి లక్కీ డ్రా తీస్తాం. తీయమ్మా. కూపన్ నంబర్ 56. నాదే నాదే, నాదే నాదే నాదే. మీకు స్టీల్ బాక్స్ బహుమతిగా వచ్చింది.
సమ్రాట్, హాఫ్ డేలో కొన్ని లక్షల రూపాయల బిజినెస్ అయిందిరా. ఎవరిది ఐడియా? లవంగం, ఈ ఐడియా బాబు, ఈ ఐడియా సూపర్ ఐడియా ఇచ్చిండ్రు లవంగం. నాకు తెలుసు. ఈ ఐడియా నీదే అయ్యుండాలి, లేకపోతే చక్రీదైనా అయ్యుండాలి. కీప్ ఇట్ అప్. ఇన్నాళ్ళు నువ్వెందుకు పనికిరావనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను బాబు. కానీ నీకు బుర్రుంది. ఆడవాళ్ల కన్నా మగవాళ్ల బ్రెయిన్ ఎప్పుడూ షార్పేనని ప్రూవ్ చేశావు. కీప్ ఇట్ అప్. ఏంటి మేడం, మీ ఐడియాని నా ఐడియా అని తోసేశారు? ఆడోళ్ళు ఇచ్చే ఐడియా ఆయనకు నచ్చదని ఎరకనే కదా, గందుకి గట్ల చెప్పిన. టెన్షన్ పడి వెళ్ళిపోయావు. నీయాస్ వంటోళ్ళతోటి నేను టైం వేస్ట్ చెయ్య. అది కాదు, ఏదో ఉంది. మామూలుగా నీ కళ్ళల్లో బెరుకు, మాటల్లో తడబాటు ఉండవు. కాని నిన్న ఆ రెండు చూశాను. అంటే నువ్వు దేనికో భయపడుతున్నావు. ఏదో నీ మైండ్లో రన్ అవుతోంది. నువ్వెప్పుడు అనుమానంతోటే ఉండు. నా గురించి సోంచాయించు. అదే నా విజయం. ఇక ఆలోచించను, కనిపెడతాను. ఆల్ ది బెస్ట్.
వల్లి ఏందే ఎప్పుడు వస్తుంది? ఈడ కూర్చున్నావేంది బిడ్డ? ఏమైందమ్మా? బల్లి ఏంటమ్మా అదోలా ఉన్నావు? షాప్లో ఏమైనా గొడవైందా? పిల్లగాడేమన్నా అన్నడా? ఏడోకు బిడ్డ, ఏడోకు. అమ్మా వల్లి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? బల్లి ఏంటమ్మా ఏమైందంటే చెప్పవేంటి? అమ్మా మర్చిపోయారా? రేపు చెల్లి పెళ్లి రోజు కదా. ఇది మొదటి పెళ్లి రోజు అత్తయ్య. ఎంత దురదృష్టం కాకపోతే తొలుత పెళ్లి రోజంటే అత్తింట్లో భర్తతో కలిసి ఎంతో ఆనందంగా పండగ చేసుకునే రోజు. కానీ వల్లి పుట్టింట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఓకో తల్లి, నీ రాత గింతే అనుకోవాలి. గిట్లా బాధపడతారా చెప్పు? ఎన్నో కలలు కన్ననే బామ్మ. తొలుత పెళ్లి రోజు నాడు నా భర్తని నిద్ర లేపాలి, దానం చేపియాలి, నచ్చిన వంట చేసి పెట్టాలి. గదినమంతా నా భర్తని కళ్ళ నిండా చూసుకుంటా గడపాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నా కళ్ళ నిండా నీళ్ళే మిగిలినాయి. నేను అంతగానో ఏం తప్పు చేసిన బామ్మ? నేనేం చేసిన? నా తిండి కోసం, ఆయన కోసమే కదా చేసిన. ఆయన అంటరాని దాని లెక్క దూరం పెట్టిండ్రు. మనసుకు మస్తు బాధ అవుతుంది. ఏంది బిడ్డ దూరం పెట్టేది? మీరేమైనా విడిపోయిండ్రా ఏంది? 4 దినాలు గా దేవుడు ఎప్పుడు గిట్లా నిన్ను చిన్న చూపు చూస్తాడా? లే, 4 దినాలు గడవక ముందే మళ్ళా మిమ్మల్ని కలుపుతాడు. నువ్వు గిట్లా రంది బడుకు తల్లి, నీ బాంచునైతా పోతు. అమ్మా వల్లి, అల్లుడు గారు నీకు దూరంగా ఉంటున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వెప్పుడూ అల్లుడికి దగ్గరగానే ఉంటున్నావమ్మా. అవునమ్మా, ఆ దేవుడు నిన్ను ఆ ఉద్యోగిగానైనా అల్లుడి గారి కళ్ళ ముందే ఉంచుతున్నాడు. అదే మిమ్మల్ని కలుపుతుంది. కానీ గది కాదమ్మా నాకు కావాల్సిందే. ఆయన తప్పేదో ఒప్పేదో తెలుసుకోవాలి. నేను ఆయన్ని టోకా చేయలేదని ఆయన అర్థం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా ఆయన నన్ను గుర్తించాలి. గప్పటిదాకా ఆయన ముంగట నేనున్నా పరాయిదాన్ని నమ్మా. గా రోజు తొందరలోనే వస్తుంది బిడ్డ. నువ్వు రంది గాకు. రా లోపలికి పోదాం. లే లోపలికి పోదాంపా. ఈ విషయం వదినతో చెప్పాలి. చక్రి, రే చక్రి, ఏంటమ్మా?
ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారా, వెళ్ళి చూడు. ఈ టైంలో ఎవరబ్బా? కేక్ ఉందేంటి? ఎవరు పెట్టారు? ఏంటన్నది? కేక్ పార్సల్ వచ్చిందమ్మా. ఎవరి బర్త్డే కాదు కదా. కేకా? అది ఈ టైంలోనా? ఊకో బిడ్డ, ఊకో. అమ్మ వల్లి గిట్లివ్వు, తాగమ్మా.